వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా పురపాలక సంఘ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ టూకే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొత్తగా ఓటర్లుగా నమోదైన విద్యార్థులు, యువత మరియు వృద్ధులు ఉత్సాహభరితంగా పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న జెండా ఊపి టూకే రన్ ని ప్రారంభించారు. పట్టణ రజక చెరువు వద్ద నుండి గాంధీ చౌక్ మీదుగా చిరరౌర్ పార్క్ వరకు ఈ టూకే రన్ కొనసాగింది. వివిధ స్వచ్ఛంద సంస్థలు, పోలీస్ అధికారులు మరియు సిబ్బంది, పురపాలక సంఘ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కువ మంది ఓటర్లు ఓటు వేసి మంచి నాయకులను ఎన్నుకోవడానికి ముందుకు రావాలని కోరారు. పరిగెత్తండి రండి రండి ఆయన ఓటు పెట్టినట్లేదు దెంగే అన్నట్టు తెలియదు. ఏంది నడక మరి పరిగెత్తండి రన్నింగ్ అదే పరిగెత్తు 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 వాళ్ళు సెల్ఫీలు దిగుతున్నారు వాళ్ళు ఆడ. జాగ్రత్త ముందుకు పడావు. రన్నింగ్ ఇది టూకే రన్ అయ్యి
యువతరం ఓట్లు మన యువ ఓటర్లు ఏమంటారు? అందరూ గమనించాలి. ఎందుకంటే ఎలా ఉండాలి అంటేనే అవేర్నెస్ చిహ్నం. ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళు వచ్చారు. అదేవిధంగా ఇంకో విషయం చెప్పాలంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు, ఎలైట్ వాళ్ళు, ఎలైట్ పార్క్ వాళ్ళు, అదేవిధంగా ఒక్కసారి ఈయన గమనిస్తే కనుక ఇక్కడ 80+ ఓటర్స్ కూడా ఉన్నారు. 80+ ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే నాకు స్వయంగా ఫోన్ చేసి ఒక ఆయన, సార్ నా ఏజ్ 77 సంవత్సరాలు, మీరేదో 2K రన్ పెట్టారంటున్నారు. ఆ 2K రన్లో నేను పాల్గొనొచ్చా లేదనేసి మనమే చెప్పాలి. ఇప్పుడు ఈజ్ యంగ్ ఓటర్ ఆర్ నాట్? యంగ్ ఓటర్ ఎస్. ఓటు విలువ తెలియజేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తెనాలి మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో తెనాలి మున్సిపాలిటీ సబ్ కలెక్టర్ గారి గైడ్లైన్స్లో జరుగుతున్న ఈ 2K రన్ ఏదైతే ఇనిషియేట్ చేశారో ఇది చాలా మంచి కార్యక్రమంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని ఇనిషియేట్ చేసిన టీం మొత్తానికి, మున్సిపాలిటీ టీం మొత్తానికి కూడా మా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. సుమారు 1000 మందికి పైగా యంగ్ ఓటర్స్ ఈరోజు ఈ 2K రన్లో పార్టిసిపేట్ చేయటం అనేది, యంగ్ ఓటర్స్లో ఉన్న యంగ్ ఓటర్స్ అంటే కమిషనర్ గారు ఇప్పుడే చెప్తున్నారు, నా ఉద్దేశం 80+ యంగ్ ఓటర్స్ కలిపి నేను బేసికల్గా వాళ్ళందరినీ ఆ ఇన్స్పిరేషన్ ఏదైతే ఉందో ఓటు హక్కు వినియోగించుకోవాలని ఏదైతే ఇన్స్పిరేషన్ వాళ్ళల్లో మనం ఈరోజు చూస్తున్నామో అది చాలా సుపరిణామంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇక్కడికి జనసముద్రం లాగా వచ్చి వానహారం లాగా తయారయ్యి అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. అందరూ ఓటు హక్కు తెలుసుకుని మన ఫ్యూచరు, మనం ఓటు వేస్తేనే మన ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పేసి అందరూ ఆలోచించుకొని చాలా ఉత్సాహంగా వచ్చారు. ఎలక్షన్ కమిషన్ యొక్క గైడ్లైన్స్ ప్రకారం మన కమిషనర్ గారు 2K రన్ ప్రతి ఒక్కరి ఈ యొక్క 2K రన్ ఆధారంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని మే 13న ఒక పిలుపునిచ్చారు. ఇంత పెద్ద ఎత్తున దాదాపు 1000 మంది దాకా ఇక్కడ అటెండ్ అయ్యారు. చాలా సంతోషం సార్. మీ యొక్క ఇన్స్పిరేషన్కి ప్రతి ఒక్కరిలో కూడా ఓటు వేయాలనే ఒక దృఢ సంకల్పాన్ని మీరు తెనాలిలో బాగా ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు. మే 13 కూడా ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకొని వారి యొక్క రైట్ని ఆ రోజు తెలపాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 140 కోట్లున్న దేశంలో ఇవాళ మన అందరికీ ఎలక్షన్ కమిషన్ యాజ్ వెల్ as లోకల్ అథారిటీస్ యాజ్ వెల్ as ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక డెమోక్రటిక్ వేలో మన లీడర్ని, మన సీఎంని, మన ప్రైమ్ మినిస్టర్ని ఎన్నుకునే అవకాశం మనకిస్తున్నారు. మరి ఎంత అదృష్టం చేసుకున్నామంటే పెద్ద పెద్ద దేశాల్లోనే ఇలాంటి అవకాశం లేదు. ఇంత పాపులేషన్ ఉన్న మన దేశంలో ఈ అవకాశం మనకు వస్తుంది. సో ఇది యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ఇండియాగా మే 13వ తారీఖున మన స్టేట్లో ఓటింగ్ డే, ఆ రోజు ఏదో నేషనల్ హాలిడేలా కాకుండా నేషనల్ డ్యూటీ డే లాగా మన అందరం ఆ రోజు డెఫినెట్గా వెళ్ళి ఓటు వేయవలసిందిగా మా ఎన్జిఓ తరఫున కోరుకుంటున్నాను. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లోని వైష్ణవి జూనియర్ కాలేజ్ నందు హ్యూమన్ రైట్స్ అసోసియేషన్, ఎస్ఎఫ్ఐ తదితర విద్యార్థి సంస్థల ఆధ్వర్యంలో వైష్ణవి జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ పాటిబండ్ల శ్రీనివాసరావును ఘనంగా సత్కరించారు. బలహీన వర్గాల విద్యార్థులకు అందుబాటులో ఉండే ఫీజులతో కార్పొరేట్ కళాశాలలకు దీటుగా మంచి ఫలితాలను సాధిస్తూ
విద్యారంగంలో శ్రీనివాసరావు చేస్తున్న కృషిని కొనియాడుతూ ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించినట్లు హ్యూమన్ రైట్స్ కోస్తా ఆంధ్ర అధ్యక్షులు పల్లాటి నాగరాజు, తెనాలి ఎస్ఎఫ్ఐ నాయకుడు సుభాష్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ విద్యార్థి సంఘ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు వైష్ణవి కాలేజీ ప్రిన్సిపాల్ గారు పాటిబండ్ల శ్రీనివాసరావు గారికి హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో మరియు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా సత్కారం చేయడం జరిగింది. దానికల్లా ముఖ్య ఉద్దేశం, ప్రస్తుతం మన తెనాల్లో కానీ చుట్టుపక్కల కానీ కార్పొరేట్ విద్యా వ్యవస్థలు చాలా ఉన్నాయి. దానిలో భాగంగా మా కాలేజీ అంటే మా కాలేజీ, మా కాలేజీ అంటే మా కాలేజీ అని చాలామంది పోటీ పడుతున్న తరుణంలో ఫీజులు కూడా ₹1 కూడా తగ్గించకుండా ఎక్కువ తీసుకుంటున్నారు. ఈ తరుణంలో ఇన్ని కాలేజీల మధ్య తెనాల్లో ఆయన చాలా శ్రీనివాసరావు గారు మానవతా దృష్టితో, మంచితనంతో, ఒక మంచి వ్యక్తిత్వంతో ఇన్ని కాలేజీల మధ్యన కూడా విద్యార్థులకి ఆయన వంతు సహాయాన్ని అందిస్తా, వాళ్ళు ఫీజులు కట్టినా కట్టకపోయినా ఎగ్జామినేషన్ టయానికి వాళ్ళకి హాల్ టికెట్లు ఇప్పించి, మీకు నేను ఉన్నాను, మీరు కట్టినా కట్టకపోయినా ముందు ఎగ్జామ్ రాసి మన కాలేజీకి మంచి పేరు తీసుకుని కృషిస్తా బడుగు బలహీన వర్గాల ప్రజల విద్యార్థులు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్టివ్గా ఉంటా. తెనాల్లో ఉన్న వైష్ణవి జూనియర్ కాలేజ్కి వచ్చి ఎస్ఎఫ్ఐ కానీ హ్యూమన్ ఆర్గనైజేషన్ కానీ అందరం కలిసి మన ప్రిన్సిపల్ గారికి, వైష్ణవి కాలేజ్ ప్రిన్సిపల్ గారికి ఈరోజు ఘనంగా సన్మానం చేయడం జరిగింది. దీనికి గొప్ప కారణం ఏంటి అంటే, ఇప్పుడున్న ఈ రోజుల్లో కూడా స్టూడెంట్స్ చదువుకోలేని స్థితిలో ఉండగా తెనాల్లో ఏ ప్రైవేటు కాలేజీలో అయినా కానీ ఎక్కువగా అమౌంట్ ఫీజు కలెక్ట్ చేయడం జరుగుతుంది. అయినా కానీ మన తెనాల్లో గవర్నమెంట్ కాలేజీలు లేకపోయినా కానీ అలాంటి విద్యను అందించాలి అనే ఆలోచనతో ఈరోజు మన పాటిబండ్ల శ్రీనివాసరావు గారు ఎంతో ఆయన మానవత్వాన్ని చాటుకోవడం జరుగుతుంది. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం ఉమ్మడి పార్టీల అభ్యర్థుల గెలుపుతోనే సాధ్యమని ఉమ్మడి పార్టీల తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ సతీమణి డాక్టర్ మనోహరం అన్నారు. నియోజకవర్గంలో ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్, ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ల గెలుపును కాంక్షిస్తూ ఆ పార్టీ శ్రేణులతో కలిసి మనోహరం పట్టణంలోని 12వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రానికి, ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తూ ఉమ్మడి అభ్యర్థుల గెలుపుతో జరిగే అభివృద్ధి, సంక్షేమాన్ని వార్డు ప్రజలకు వివరించారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మనోహర్కు గాజు గ్లాస్ గుర్తుపై, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్కు సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని ఆమె ప్రజలను అభ్యర్థించారు. ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏ గుర్తులు వేస్తారు చెప్పండి? సైకిల్ చూడండి మనోజ్ గారు. ఈయనెవరు? ఆయన గుర్తేంటి? ఏ బాబు, ఏదో ఆలోచిస్తున్నా మనోహర్ గారికి. ఇప్పుడు ఒక చిన్న విరామం.